హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ స్పైసెస్ స్టార్ ఫ్లవర్, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్లో బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ చికెన్ ఉడికి ఫ్రై అవ్వడానికి ఈ చికెన్ నుండి రిలీజ్ అయిన వాటర్ సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత చికెన్ మసాలా అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై ఇస్ రెడీ.